Hi friends, first of all, Happy New Year to everyone. May this year bring endless joy, success and opportunities to grow. So today we are learning about tenses as we learnt about parts of speech in the last session. So we are learning introduction to tenses like tenses help us express when an action happens past, present or future. They are essential for clear communication and consist of four forms: simple, continuous, perfect and perfect continuous. Here's a quick guide with definitions and examples to help you to master them. సో మనందరికీ కాలాల గురించి తెలిసిందే కదా, చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు టెక్స్ట్ బుక్లోని అన్నీ ఉంటాయి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. సో వీటినే మనం ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం. కానీ ఈ ఒక్కటే సరిపోదు, దీంట్లో డీప్గా సింపుల్ కంటిన్యూస్ టెన్స్ అన్నీ ఉంటాయి, కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దెమ్ టుడే. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ప్రెసెంట్ టెన్స్. ఈ ప్రెసెంట్ టెన్స్ని మనం వర్తమాన కాలం అని అంటాం. ఇందులో ప్రెసెంట్ సింపుల్ అని ఒకటి, ప్రెసెంట్ కంటిన్యూస్ అని, తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని మూడు రకాలు ఉంటాయి. ప్రతి టెన్స్లోని మూడు రకాలు. ఈ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం చూడబోయేది ప్రెసెంట్ సింపుల్. ఇది ఏంటంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ ఆర్ ఫ్యాక్ట్స్. రోజు జరిగే పనుల్ని లేకపోతే నిజాలని ప్రెసెంట్ సింపుల్ అనేది సూచిస్తుంది. లైక్ షీ వాక్స్ టు స్కూల్ ఎవ్రీడే. ఆమె స్కూల్కి నడుచుకొని రోజు వెళ్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రెసెంట్ టెన్స్ వాక్స్, ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఎస్ అనేది ప్రెసెంట్ టెన్స్ లోని ప్రెసెంట్ సింపుల్ లోనే యాడ్ అవుతుంది. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ దిశలో సన్ అనేది ఉదయిస్తుంది. ఇది రోజు జరుగుతుంది, మనకు తెలిసిందే. సో మనం ఇలాగ ప్రెసెంట్ సింపుల్ని గుర్తించవచ్చు. ప్లస్ మనం దేన్నైనా సెంటెన్స్ని ప్రెసెంట్ సింపుల్లో ఎగ్జామ్స్లో అడిగితే కన్వర్ట్ చేయమని మనం ఈజీగా ఇలా చేయొచ్చు అనమాట. సో మిగతా వాటి గురించి నేర్చుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. సో స్టే ట్యూన్. సో నెక్స్ట్ ఏమంటే ప్రెసెంట్ కంటిన్యూస్. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ ఆర్ టెంపరీ. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్, ఏదైనా పనులు ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంటే కరెక్ట్ టైంలో వాటిని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాం. లైక్ హీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్. హీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే అతను తన ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాడు, ఇంకా చదువుతున్నాడు. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇందులో ప్లేయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. సో మనం ఐఎన్జి అనేది యాడ్ అవుతుంది అనమాట ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మనందరికీ తెలిసిందే, చాలాసార్లు మనకి తెలుగులో అతను చదువుతున్నాడు, ఇలాగా లాస్ట్లో యాడ్ అవుతుంటాయి. చదువుతూ ఉన్నారు, ఇలా ఉంటారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది డిస్క్రైబ్స్ యాక్షన్స్ కంప్లీటెడ్ రీసెంట్లీ ఆర్ ఇన్ ద పాస్ట్ విత్ రెలవెన్స్ టు నో. అంటే ఇప్పుడిప్పుడే అయిన పనుల్ని, కంప్లీట్ అయిన పనుల్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి తీసుకోవచ్చు అనమాట. లైక్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నా హోంవర్క్ నేను చేసేసాను. షీ హ్యాస్ విజిటెడ్ ప్యారిస్. ఆమె ప్యారిస్కి వెళ్ళింది. ఇలాగా తెలుసుకోవచ్చు అనమాట మన ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటో. ప్లస్ ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మన డే టు డే లైఫ్లో ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ పార్ట్స్ అన్నిటిని ఫాలో అవుతున్నారంటే మీరు ఇంగ్లీష్ గ్రామర్ని తెలుసుకోగలరు అనుకుంటున్నాను. సో మీరు పర్ఫెక్ట్గా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. కావాలంటే నోట్స్ అయినా రాసుకోవచ్చు, మీరు కావాలంటే పీడిఎఫ్స్ మీకు పంపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఏంటంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్. అంటే ముందు జరిగిన, అదే భూతకాలంలో జరిగిన పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి పరిగణించవచ్చు అనమాట. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ అన్ అవర్. వారు ఒక గంట నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ సిన్స్ మార్నింగ్. నేను పొద్దున నుంచి ఈ బుక్ని చదువుతున్నాను. ఇందులో ఇంకా జరుగుతుంది కానీ ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారు, అంటే భూతకాలం నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా మనం బీను ఇంకా హ్యావ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా యాడ్ జరుగుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇలాగా గుర్తించవచ్చు అనమాట.
మీకు ముందే చెప్పాను ఇక్కడ వెర్బ్స్ గురించి లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్లో చెప్పాను మీకు. ఇంకా డీప్గా కావాలంటే మీరు కామెంట్స్లో అడగచ్చు, నేను చేస్తాను. సో మనం నెక్స్ట్ టెన్స్కి వచ్చాం, అదే ఇంకో కాలానికి వచ్చాం, అదే పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ అనేది మనందరికీ తెలిసిందే. డిస్క్రైబ్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ముందు జరిగిపోయిన ఒక పనులన్నిటినీ పాస్ట్ సింపుల్ అని అంటారు. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళింది. వీ ప్లేడ్ ఫుట్బాల్ లాస్ట్ వీకెండ్. మేము లాస్ట్ వారం ఫుట్బాల్ ఆడాం. ఇందులో అన్నీ ముందు జరిగిపోయిన పనులు మాత్రమే. సో వీటన్నిటితో మనం చాలా ఈజీగా పాస్ట్ సింపుల్ టెన్స్ని కనిపెట్టవచ్చు అనమాట. సో పాస్ట్ టెన్స్లో రెండో టాపిక్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్. డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే భూతకాలంలో కరెక్ట్ ఒకే ఒక ఖచ్చితమైన టైంలో పనులు జరిగిన వాటినే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో ఐ వాజ్ రీడింగ్ వెన్ యూ కాల్డ్ మీ, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ 5 PM. కరెక్ట్గా ఇక్కడ మనకి టైం చెప్తున్నారు అనమాట. నేను చదువుతున్నాను ఎప్పుడైతే నువ్వు నాకు కాల్ చేసావు అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కాల్ చేసావో చెప్తున్నారు, ఎప్పుడు ఆ టైం ఏంటో చెప్తున్నారు. ఇక్కడ దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ 5 PM ఎస్టర్డే. ఇందులో మనకి 5 PM ఇక్కడ టైం కూడా చెప్పారు. సో ఇది పాస్ట్ కంటిన్యూస్లోకి వస్తుంది. ఎప్పుడైనా టైం లేదా కాలాల గురించి సెంటెన్స్లో వచ్చిందంటే మీరు అక్కడ సులభంగా పాస్ట్ కంటిన్యూస్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో డిస్క్రైబ్స్ యాక్షన్స్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక యాక్షన్ ముందు ఇంకో యాక్షన్ని తెలిపేదాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్. నేను వచ్చేసరికి ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇందులో వచ్చేసరికి వెన్ ఐ అరైవ్డ్ ఇదొక వెర్బ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ అనేది ఇంకో వెర్బ్ అనమాట. ఇందులో లెఫ్ట్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వస్తుంది. సో ఈ సెంటెన్స్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని. దే హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్. వారు మూవీ స్టార్ట్ అవ్వకముందే డిన్నర్ పూర్తి చేసుకుని ఉన్నారు. సో అంటే మూవీ ఇక్కడ స్టార్టెడ్ అనేది మనకు తెలుస్తుంది ఏంటంటే వెర్బ్ అని. ఇక్కడ ఫినిష్డ్ అనేది కూడా వెర్బ్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఫినిష్డ్ ఇంకా స్టార్టెడ్ ఈ మొత్తం సెంటెన్స్ అంతా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో ఏంటంటే మనకి ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏముందంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ వర్ ఆన్ గోయింగ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక యాక్షన్ ముందు ఇంకో యాక్షన్ ఇంకా జరుగుతుంది. ఆ సెకండ్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. సో మనకి ఏంటంటే హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours బిఫోర్ ద ఎగ్జామ్ బిగిన్. అతను ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు చదువుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ బెగన్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అనేది ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్ళింది. అంటే దీంతో మనకి ఏం తెలుస్తుందంటే ఒక వెర్బ్ కింద ఒక వెర్బ్ ముందు ఇంకో వెర్బ్ ఉంది. సేమ్ ఇందాక టాపిక్ లాగే, కానీ ఇందాక టాపిక్ లో 2 పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. కానీ ఈ టాపిక్ లో ఒకటి పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇంకోటి ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. వీ హ్యాడ్ బీన్ వాకింగ్ ఫర్ మైల్స్ బిఫోర్ వీ ఫౌండ్ షెల్టర్. మేము షెల్టర్ వెతుక్కోక ముందు కొన్ని కిలోమీటర్లు నడిచాము. అంటే ఇక్కడ ఫౌండ్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ అని తెలుస్తుంది. ఇందులో హ్యాడ్ బీన్ వాకింగ్ ఇది మనకి కంటిన్యూస్ అదే లేదా ప్రెసెంట్ టెన్స్ లోకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. ఫ్యూచర్ సింపుల్ అంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏవైనా పనులు అవి ఏవైతే ఫ్యూచర్లో జరుగుతాయో అంటే తర్వాత జరుగుతాయో. ఐ విల్ కాల్ యూ టుమారో అంటే నిన్ను రేపు పిలుస్తాను. దే విల్ ట్రావెల్ టు యూరోప్ నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ యూరోప్కి వెళ్తారు. ఇందులో అన్ని భవిష్యత్తు కాలంలో ఉన్నాయి. వెళ్తారు, చేస్తాను, ఇవన్నీ భవిష్యత్తు కాలంలో ఉన్నాయి. ఇలాగ మనం ఫ్యూచర్ సింపుల్ని గుర్తించవచ్చు అనమాట. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ అట్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏదైనా ఒక కరెక్ట్ టైంకి ఏమైనా పని జరగడమే భవిష్యత్తులో వాటినే మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
ఐ విల్ బీ స్టడింగ్ ఎట్ 8 PM tonight. నేను 8 PMకి చదువుతాను. దే విల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ టుమారో ఆఫ్టర్నూన్. రేపు మధ్యాహ్నం వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఇందులో మనకి విల్ బీ ప్లేయింగ్, విల్ బీ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్క్ కిందకి వస్తుంది. ప్లేయింగ్ అనేది ఇక్కడ వెర్బ్ అని తెలుసు మనకి. ఇక్కడ టుమారో అంటే రేపు అని మనకు తెలుస్తుంది ఈజీగా. ఇక్కడ 8 PM కరెక్ట్ టైం చెప్పారు మనకి, టుమారో కూడా కరెక్ట్ టైం చెప్పారు కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నేను మీకు ఇందాకే చెప్పాను, ఎక్కడైనా కరెక్ట్ టైం ఎక్కడైనా మెన్షన్ చేస్తే క్వశ్చన్లో మీరు ఈజీగా అది కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అయినా లేకపోతే ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా టిక్ చేయొచ్చని. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే డెఫినేషన్ వచ్చేసి డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏదైనా పని ఏదైతే ఫ్యూచర్లో ఒక వెర్బ్ కన్నా ఇంకో వెర్బ్ ముందే అయిపోతుందో దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాం. లైక్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై 9 PM. ఇందులో మనకి కరెక్ట్ టైం మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే ఐ విల్ హ్యావ్ అంటే హెల్పింగ్ వర్బ్ కిందకి వస్తుంది. సో ఫినిష్డ్ అనేది ఇక్కడ వర్బ్, ఇందులో కంప్లీటెడ్ కాబట్టి ఇక్కడ కొంచెం పాస్ట్ టెన్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి విల్ హ్యావ్ కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ విల్ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ యూ అరైవ్. నువ్వు వచ్చేసరికి ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. షీ విల్ హ్యావ్ ఇందులో మనకి తెలిసిందే ఇది హెల్పింగ్ వర్బ్ అని, లెఫ్ట్ అనేది ఇక్కడ వెర్బ్ అని, ప్లస్ ఇక్కడ టైం కూడా చెప్పారు. ఇక్కడ టైం వెళ్ళేసరికి తను వెళ్ళిపోతుంది అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ విల్ బి ఆన్ గోయింగ్ అంటిల్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఒక స్పెసిఫిక్ టైంకి అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది, ఆన్ గోయింగ్ జరుగుతూనే ఉంటుంది. బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నేను నెక్స్ట్ ఇయర్ తర్వాత 5 years వరకు ఇక్కడ పనిచేస్తాను. వర్కింగ్ ఇది ఏమొచ్చి కంటిన్యూస్ లోకి వస్తుంది. 5 years కరెక్ట్ స్పెసిఫిక్ టైం చెప్పారు మనకి. సో నెక్స్ట్ ఇయర్ అనేది కూడా కరెక్ట్ స్పెసిఫిక్ టైంలోకి వస్తుంది. దే విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ an hour when the train arrives. వారు ట్రైన్ వచ్చేలాగా గంట సేపు వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్స్ కిందకి వస్తాయి. వెయిటింగ్ అనేది కూడా ఇక్కడ వర్బ్ కిందకి వస్తుంది. ఇక్కడ an hour స్పెసిఫిక్ టైం ఇచ్చారు మనకి. when the train arrives ఇక్కడ మనకి ఇంకా వెయిటింగ్ కంటిన్యూస్ గా ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంతో మనకి అన్ని పాస్ట్ టెన్స్ ఇంకా దాని లోపల డెప్త్ గా ఉన్న టైప్స్ అని చెప్పాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ లేకపోతే క్లారిఫై చేయాలనుకుంటే మీరు కామెంట్స్లో అడగొచ్చు. సో మీకు ఇంతవరకు ఇంకేమైనా కొత్త టాపిక్స్ లేకపోతే ఇంకేమైనా ట్రై నేను కావాలంటే మీరు జస్ట్ కామెంట్ చేస్తే చాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.